సీట్లు, రేసులో 16 మంది, కాస్ట్ ఈక్వేషన్లు, మరెన్నో లాబియింగ్లు, తెరపైకి రోజుకో కొత్త పేరు అన్నట్లుగా క్లైమాక్స్ లో సస్పెన్స్ గా మారింది తెలంగాణ రాజ్యసభ సీట్ల రేసు. ఇప్పటికే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానమో నిర్ణయానికొచ్చిందని టాక్ నడుస్తుండగా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఆశావాహులు మాత్రం పట్టు వదలట్లేదు. 16 మందిలో రాజ్యసభ సీటు దక్కేదెవరికి? పెద్దల సభకు వెళ్లేదెవరు? కాంగ్రెస్ రాజ్యసభ సీట్ల రేసులో 16 మంది. అధిష్టానం దగ్గరికి ఆశావహుల లిస్ట్. 16 మందిలో అధిష్టానం చాయిస్ ఎవరు? ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో అవకాశం దక్కేదెవరికి? తెలంగాణ కాంగ్రెస్ లో రాజ్యసభ సీట్ల రేసులో సంథింగ్ డిఫరెంట్ గా మారింది. ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు ఏకంగా 16 మంది నేతలు రేసులో ఉన్నారు. ఈ మాట చెప్పిందెవరో కాదు, స్వయంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజ్యసభ సీటుకు అర్హులైన 16 మంది ఆశావహుల లిస్టులో ఉన్నారని చెప్పారు. ఆ 16 మంది పేర్లను అధిష్టానంకు పంపించామని, అందులో 2 పేర్లను అధిష్టానం ఫైనల్ చేస్తుందని అంటున్నారు. అయితే ఇప్పటికే 2 అభ్యర్థుల ఎంపికను దాదాపు ఖరారు చేశారని, అనౌన్స్మెంట్ ఒక్కటే మిగిలి ఉందని వారం రోజులుగా ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. అధిష్టానం డెసిషన్ తీసుకుందని, ఆల్రెడీ రాష్ట్ర పార్టీ పెద్దలకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిందని ప్రచారం నడుస్తున్నా రోజురోజుకు రాజ్యసభ సీట్ల రేసు ఆసక్తికరంగా మారింది. ఇలా కొత్త పేర్లు తెరపైకి వస్తుండడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. 2 రాజ్యసభ సీట్ల కోసం డజను మందికి పైగా నేతలు ట్రై చేస్తున్నారు. ఓసీల నుంచి సీఎం రేవంత్ రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రేవంత్ సన్నిహితుడు రోహిన్ రెడ్డి, చిన్నారెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి, జట్టి కుసుమకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ కోటాలో వి హనుమంతరావు, మధు యాష్కి గౌడ్, ఈరవత్రి అనిల్, నేరెళ్ల శారద రేస్లో ఉన్నారు. ఇక ఎస్సీ కోటాలో దొమ్మాటి సాంబయ్య, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్, ఎస్టీల నుంచి బెల్లయ్య నాయక్, మైనారిటీ కోటాలో అజ్మతుల్లా హుసేన్, షబ్బీర్ అలీ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్ సెల్ చైర్మన్ అనంతుల శ్యామ్మోహన్ పేరు తెరపైకొచ్చింది. ఇలా ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ సీట్ల కోసం 16 మంది నేతలు సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం 2 పేర్లను ఫైనల్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డిస్కషన్ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ సింఘ్వీకి మరోసారి కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారట. సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ అయిన అభిషేక్ సింఘ్వీకి పార్టీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభ సీటును రెన్యువల్ చేస్తారని అంటున్నారు. ఇక 2వ సీటు విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అభిషేక్ సింఘ్వీకి కన్ఫర్మ్ కాగా మిగిలిన 1 సీటు కోసం ఏకంగా 16 మంది రేసులో ఉండగా, ఇందులో కాస్ట్ ఈక్వేషన్స్ పార్టీకి చేసిన సేవలు, ఇలా ఎన్నో అంచనాలతో ఉన్నారు ఆశావహులు. అయితే ఆ 1 సీటును వంశీచంద్ రెడ్డికి ఇస్తారా, లేక ఇంకా ఎవరి పేరైనా పరిశీలనలో ఉందా అనేది అంతకంతకు క్యూరియాసిటీని పెంచేస్తోంది. సీనియర్ లీడర్ విహెచ్ ఇందిరాగాంధీ నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు గాంధీ ఫ్యామిలీని నమ్ముకుని కాంగ్రెస్ జెండాను ఎత్తుకుని నడుస్తున్నారు. ఈసారి తనకు చివరి అవకాశంగా రాజ్యసభ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పైగా బీసీ లీడర్ ఇక మధు యాష్కి ఏఐసీసీలో తనకున్న పరిచయాలతో లాబియింగ్ చేస్తున్నారట. మరి 1 ఛాన్స్ ప్లీజ్ అంటున్న విహెచ్ కు ఛాన్స్ ఇస్తారా? ప్రియాంక గాంధీ సిఫారసుతో వంశీచంద్ రెడ్డిని పెద్దల సభకు పంపిస్తారా, లేక బీసీ లేడీ ఈక్వేషన్ లో నేరెళ్ల శారదకు అవకాశం కల్పిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. నామినేషన్ గడువు దగ్గరపడటంతో అధిష్టానం ప్రకటించే లిస్ట్ లో ఎవరి పేర్లు ఉంటాయోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ 16 మందిలో రాజ్యసభకు వెళ్లే అదృష్టవంతులెవరు, పెద్దల సభకు వెళ్లే పెద్ద మనుషులెవరో వేచి చూడాలి మరి.